సాధనలు గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఆశ్రమానికెళ్తే మనకేం చెప్తాడు? అన్ని గుణాలు మార్చేసుకొని పోవటానికే మనం పోతాం గుణాలు. ఎన్ని గుణాలంటే సప్తరోగాలున్న గుణాలు ఆరోగ్యం లేనివాడు ఎట్లా ఉంటాడో, అలాగే అన్ని గుణాలను మనలో నింపుకొని ఆశ్రమానికెళ్తున్నాం. ఆశ్రమం కాడికెళ్తే ఆ గురువుగారు ఏం చేస్తాడంటే, మనకి సాధనలు నేర్పుతాడు. ఏం సాధన నేర్పుతాడంటే, ఫస్టు పంచె కట్టడం నేర్పుతాడు. ఎందుకు పంచె కట్టుకోవాలి? వేదం వల్లించేటప్పుడు పంచె కట్టుకో. ఎందుకంటే స్నానం చేసినప్పుడు ప్యాంట్ వేసుకొని ఆసనాలు వేయలేడు. పద్మాసనం అని, సుఖాసనం అని ఆసనాలతో కూర్చోవాలంటే, ఫ్రీగా కూర్చోవాలంటే పంచె కట్టుకోవాలి. ఈ పంచె కట్టేటప్పుడు ఏవి కూడా అడ్డం లేకుండా ఉండటం కోసం ఆసనాలు వేసుకునేటప్పుడు ఏ అంకం లేదు. ముందు శిష్యుడికి నేర్పేయే ఇవి సాధనలో. నేర్చుకుంటే అప్పుడే అవి చెప్పైతే అవి అలవాటు పడి చేసేసి తర్వాత బయటికి పంపించి సమిధలన్నీ అబ్బని తెప్పిస్తుంటాడు. ఎందుకు? హోమం చేయటానికి. హోమం చేస్తే ఏందయ్యా అంటే హోమం అంటే ఏది? బయటికి చూడటానికి మన కృతం వేసి, సమిధలేసి, అగ్నిహోత్రం కలిసి, వేద మంత్రాలు చదివి చేసుకుంటూ అతనికి గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తాడు. ఈ గాయత్రి మంత్రం ఉపదేశం చేసినప్పుడు అతనికి రోజు కూడా సంధ్య వార్చుకోవడం నేర్పుతాడు. సంధ్యావందనం నేర్చుకున్న తర్వాత అప్పుడు అతనికి సాధనలోకి తిప్పుతాడు. ఏంటి? పొద్దున్నే 4 గంటలు లేవాలి. 4 గంటలు లేచిన వాడు స్నాన సంధ్య చేసుకోవాలి. సంధ్య వార్చుకోవటం, శుభ్రంగా ఆసనం వేసుకొని ప్రాణాయామం చేయటం, బ్రీతింగ్ పట్టుకోవటం, ఇవన్నీ కూడా షట్చక్ర విమర్శనకి ఎప్పుడైతే సాధనలో దిగాలంటాడో ఇవన్నీ చేస్తేనే, సాధన చేస్తేనే ఆ గాయత్రి మంత్రం జపం చేసుకోవటం. ఈ సాధనల కోసం ప్రతి ఒక్క గురువు స్టార్టింగ్ నేర్పుతాడు. మనం బడికి వెళ్తే ఓనమాలు ఎట్లా నేర్పుతాడో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా విద్య నేర్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విద్య ఎలాంటిది అంటే బ్రహ్మ విద్య. అది మామూలు విద్య కాదు. సంస్కృతంలో ఉంటాయి. అందుకే ఉపనిషత్తులు కూడా అధర్వణ వేదం, యజుర్వేదము, సామవేదము ఇలాంటి వేదాల్లోంచి ఉపనిషత్తులు వచ్చినాయి. ఈ ఉపనిషత్తుల్లోంచి వచ్చినయే మనకి సాధన చేయడానికి గురువు. ఈ ఉపనిషత్తు కూడా దాని గురించే చెప్పుకొచ్చాడు. సాధన చేసే గురువు అన్ని బాగా ఇబ్బంది పెడతాడు అని, లోపల మన గుణాలను తీసేయాలని నేర్పడానికే ఈ సాధనలు. ఈ గుణాలు ఉన్న వాడు ఎవరు కూడా సాధన చెయ్యలేడు.